థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవకతవకల అక్రమాల ధరణి పోర్టల్ని మేము దిద్దుబాటు చేస్తామని చెప్పేసి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దీంట్లో ఎన్నో అవకతవకలు జరిగినాయని, లక్షల ఎకరాల భూమి మటుమాయమైందని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ధరణి పోర్టళ్ళు అప్పటి కేసీఆర్ సర్కార్ నవంబర్ 29, 2020 ప్రారంభించి అప్పటి నుంచి 3 ఏళ్ల కాలంలో దాదాపు లక్షల ఎకరాల బీఆర్ఎస్ లీడర్లు పేద రైతులను బెదిరించి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఆ లెక్కలేంటో, ఆ భూములేంటో, కోల్పోయినటువంటి రైతులు ఎవరో, మరి అవన్నిటి కూడా లాభపడినటువంటి గులాబీ నేతలు ఎవరో, మరి ఆ లిస్టు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయట పెట్టడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం లక్షల ఎకరాలు మటుమాయమైందని చెప్పడం కాదు, మరి నిజంగా లక్షల ఎకరాలు మటుమాయమైతే మరి అవి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఆ భూములు ఎక్కడ పోయినాయి, మరి రైతులు ఎవరు, మరి కాజేసింది ఎవరు, ఇవన్నీ కూడా లెక్కలు మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేవలం కాకి లెక్కలు చెప్పేసి మీరు అవకతవకలు చేశారు, దాన్ని అడ్డం పెట్టేసుకొని లక్షల ఎకరాలు సంపాదించుకున్నారని చెప్పేటప్పుడు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గౌరవ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఏమనంటే మీ అంతరాత్మకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు అని. మీ ఆత్మలకు తెలవడం కాదు, ఇక్కడ సభలో ఉన్నాం, సభకు తెలవాల్సిన అవసరం ఉన్నది. మీరు సభకు చెప్పకుండా అంతరాత్మలకు చెప్పాలనుకోవడం అది చాలా బాధాకరం, అది మంచి సాంప్రదాయం కాదు. మీకు తెలవడానికి కాదు సభ ఉన్నది, మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి కాదు, మీ ఆత్మలకు అంతరాత్మలకు తెలుసుకోవడానికి కాదు సభ ఉన్నది. ఈ సభకు ఎన్ని లక్షల ఎకరాలు మటుమాయమైనాయి, ఎక్కడికి పోయినాయి, మరి పోయినటువంటి భూములు ఎక్కడ పోయినాయి, రైతులు ఎవరు, ఆ రైతులకు జరిగిన అన్యాయం ఏంది, మరి వాస్తవాలు ఏంది, మరి ఆ గులాబీ నేతలు ఎవరు, మరి దండుకున్నటువంటి నేతలు ఎవరు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు తెలంగాణ ఏర్పడిన 2014 నాటి నుంచి 24 లక్షల అసైన్ భూములు ఉన్నాయి అధ్యక్ష. మరి ఇప్పుడు ఆ భూములు 5 లక్షలకు ఎలా తగ్గినాయి? అంతేకాదు అధ్యక్ష, అసైన్ భూములు బీఆర్ఎస్ లీడర్లు పేదలను బెదిరించి వారు కొనుగోలు చేసినట్టు, రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్తా ఉన్నారు కదా, వాటి వివరాలు ఏమని అని చెప్పి మరి అడుగుతూ ఉన్నాం. మరి ఎందుకు ఈ సర్కారు బయట పెట్టడం లేదో మరి మేము మీ ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. అదే మాదిరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు కూడా అంతరించిపోయినాయని, మరి 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములు ఎవరు కాజేశారో కూడా మరి మీరు సభ ద్వారా బయట పెట్టాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ధరణి పోర్టల్లో బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ లీడర్లు పేదల భూములు వారి పేరు మీద రాయించుకున్నారని, దాంతో 20 లక్షల మంది ఆసాములు నష్టపోయినారని, కేసీఆర్ దోచుకున్న సొమ్మును కక్కిస్తానని, ఆ సొమ్ముతోటే 6 గ్యారంటీ స్కీమ్లను అమలు చేస్తామని స్వయంగా రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో, వరంగల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు మరి ఆ 20 లక్షల రైతులు ఎవరు, మరి వారు కాజేసినటువంటి భూములేవి, ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారు, మరి ఎప్పుడు ఆ డబ్బుతో ఎప్పుడు మీరు 6 గ్యారంటీలు పూర్తి చేస్తారు? మీ ద్వారా నేను మరి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న కుంభకోణం కాదు అధ్యక్ష, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా 2 లక్షల కోట్ల రూపాయలు దీని ద్వారా గత ప్రభుత్వం కాజేసినట్టుగా ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు మీరు దీన్ని సిబిఐకి ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు, ఎందుకు సిబిఐకి ఇవ్వడం లేదని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర భూ కమతాల సర్వే ఆధారంగా భూ హక్కులు కోల్పోయినటువంటి రైతాంగానికి, రైతులందరికీ కూడా న్యాయం చేస్తామని మరి ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేశారు? ఇప్పటి వరకు మరి ఎప్పుడు ఇలాంటి భూ సర్వే మరి ఎప్పుడు చేయిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు న్యాయం చేస్తారని చెప్పేసి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రెవెన్యూ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెవెన్యూ ట్రిబ్యునల్, ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను పరిరక్షించి రెవెన్యూ ట్రిబ్యునల్ ద్వారా న్యాయం చేస్తామని చెప్పారు కదా అధ్యక్ష. దానికోసం ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిషేధిత జాబితాల్లో దాదాపుగా మేము 13 లక్షలు అనుకున్నాం, ఇప్పుడే మంత్రి గారు దాదాపుగా 18 లక్షలు అంటా ఉన్నారు. మరి 18 లక్షల ఎకరాల భూమి మరి పార్ట్ బిలో పెడితే
మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, ఎప్పటికల్లా చర్యలు తీసుకుంటారు, ఎప్పటికల్లా మరి అవన్నీ కూడా సాల్వ్ చేస్తారో. ఎందుకంటే డిసెంబర్ 23 రోజు 5 సభ్యులతోటి మీరు కమిటీ వేశారు కదా, మరి నిషేధ జాబితాల్లో ఉన్నటువంటి ఆ భూములని ఎప్పటికల్లా పరిష్కారం చేసి ఎప్పటికల్లా వారి అందరికీ న్యాయం చేస్తారో కూడా సభకు చెప్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవాదాయ భూములు అధ్యక్ష, వక్ఫ్ బోర్డు భూములు కూడా, అటవీ భూములు, భూదాన్ భూములు లక్షల ఎకరాల్లో కేసీఆర్ సర్కార్ ఈ 10 ఏళ్ల కాలంలో కాజేసినట్టు, అన్యాక్రాంతమైనట్టు వాటి విలువ 2 లక్షల కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు కదా అధ్యక్ష. మరి కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో అన్యాక్రాంతమైనటువంటి భూముల మీద మరి ఎందుకు శ్వేతపత్రం ఇవ్వడం లేదు, మరి ఎందుకు దాని మీద రికవరీ మరి చేయడం లేదు, ఎందుకు దాని మీద మరి ఒక కమిషనో ఎంక్వైరీయో లేకుంటే సిబిఐకో ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతా ఉన్నారో దీని మీద కూడా దయచేసి సభకు చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి దేశంలోనే చరిత్రాత్మకమైన అతిపెద్ద కుంభకోణమైనటువంటి మరి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణమైనటువంటి ఈ ధరణి పోర్టల్ దాని మీద మీకు ఎందుకు ఇంకా 7 నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు, ఎందుకు దాని మీద మీరు ఈ రకమైన నత్తనడక వేస్తూ ఉన్నారో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్కి, కేటీఆర్కి, వారి కుటుంబానికి సంబంధం ఉన్నదని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం చెప్పినప్పటికీ, మంత్రులు చెప్పినప్పటికీ ఎందుకోసం అని చెప్పేసి దాని మీద ఇంకా నత్తనడక చేస్తూ 7 నెలలైనా కూడా చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు, ఎందుకు దాని మీద ఎంక్వైరీ చేయలేకపోతా ఉన్నారు, మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత 2వ రోజే ధరణి పోర్టల్పై రివ్యూ మీటింగ్ పెట్టారు అధ్యక్ష. అప్పుడు ప్రజలందరూ అనుకున్నారు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టినాక డెఫినెట్గా న్యాయం జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి, లక్షల ఎకరాలు బయటకు వస్తుంది, ఆ లక్షల ఎకరాల్లో మాకు న్యాయం జరుగుతుంది, భూమి లేని ఎంతోమంది నిరుపేదలకు ఆ భూమి అందుతుంది, తద్వారా వారందరూ కూడా సెటిల్ అవుతారని చెప్పి ఎంతోమంది ఆశతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఇప్పటి వరకు ఆ రివ్యూ మీటింగ్లోని మినిట్స్ బయటకు రావు, ఆ రివ్యూ మీటింగ్లో ఏం జరిగిందో మరి ఏ రకంగా వారు ముందుకు వెళ్తూ ఉన్నారో మరి ఎప్పటికల్లా దీని మీద వారు మరి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారో అని మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో ఇంకోటి ఉన్నది అధ్యక్ష, ఈ పోర్టులు విదేశీ కంపెనీకి అప్పచెప్పినటువంటి అంశం అధ్యక్ష. ఈ పోర్టల్ని ఒక విదేశీ సంస్థకు అప్పచెప్పి ఇప్పటి వరకు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ, రెవెన్యూ శాఖ చూస్తున్నటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వారి మీద ఎందుకు విచారించలేదు, మరి దీని వెనుక ఏ మంత్రం ఉన్నదో అర్థం కావడం లేదు అధ్యక్ష. ఒక విదేశీ కంపెనీకి ఇచ్చి యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి పత్రాలు, వారికి సంబంధించిన వివరాలు మరి మొత్తం కూడా ఒక విదేశీ కంపెనీ చేతిలో పెడితే ఆ విదేశీ కంపెనీ దీన్ని నడిపించినా కూడా వారి మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్య కానీ ఎంక్వైరీ కానీ పెట్టించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఏర్పడి భూమి రికార్డు పోలిస్తే ధరణి పోర్టల్లో దేవాదాయ వక్ఫ్ బోర్డులు 40% తక్కువగా ఉన్నట్టుగా, అంతేకాకుండా ఫారెస్ట్ ల్యాండ్ 6 లక్షల ఎకరాలు తక్కువగా ఉన్నట్టుగా తేలింది అధ్యక్ష. మరి ఇక ఇతర ప్రభుత్వ భూములు ఎన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయో స్పష్టత లేదని, మరి అంటే లక్షల ఎకరాలు బీఆర్ఎస్ భూ బకాసురులే మింగేశారని తెలుస్తుంది కదా. అలాంటి వారిని పట్టుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ ఎందుకు మరి వెనుకంజ వేస్తూ ఉన్నది, ఎందుకు దాని మీద మరి నిర్ణయాన్ని దాటవేస్తూ ఉన్నదో ఈ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నటువంటి ఫల్కాన్ సంస్థ ఒక విదేశీ కంపెనీ అధ్యక్ష. ఆ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం భూ అక్రమాలకు సంబంధించిన సమాచారం తీసుకున్నదా, మరి నిషేధ జాబితాల్లో 2020 నవంబర్లో ఉన్నటువంటి భూములెన్ని, 2023 నవంబర్ నాటికి ఉన్నటువంటి భూములెన్ని, మరి ఎన్ని లక్షల ఎకరాల భూములు, వాటికి సంబంధించినటువంటి రైతులు, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏందో కూడా మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మరి వేవి కూడా మరి దాంట్లో ఎన్ని గోల్మాలు అయినాయి, ఫల్కాన్ సంస్థ ప్రతినిధులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అవన్నీ కూడా రికార్డ్స్ ఇచ్చారా, మరి సహకరిస్తున్నారా, మరి ఏ రకంగా మరి విదేశీ కంపెనీ చేతిలో ఇవన్నీ కూడా ఉన్నాయి, దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా మరి ఖచ్చితంగా మరి ఈరోజు సభ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ధరణి పోర్టల్ నిర్వహణలో ఫాల్కాన్ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసి అధ్యక్ష నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఇచ్చేటువంటి ఆలోచన మీరు వారికి ఏమైనా ఇచ్చే ఆలోచన మీకు ఏమైనా ఉన్నదా? మరి అంత మంచి సంస్థ ఉండగా మరి ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఉన్నప్పటికీ కూడా మరి వారికి ఇవ్వకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందో కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన రాష్ట్ర రైతులకు భూముల వివరాలు విదేశీ కంపెనీలకు అప్పగించే అసలు బాధ్యులు ఎవరో ఆ బాధ్యులను ఏ రకంగా మనము మరి బయట పెట్టి ఏ రకమైనటువంటి శిక్ష మనం వేయబోతున్నామో కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకునేటువంటి
చర్యలు కూడా ఒకసారి దయచేసి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. భూముల విషయంలో 2014 తర్వాత చేతరాతి పానీల నిర్వహణ మూలన పడగా మరి ఇవన్నీ కూడా 18 లక్షల ఎకరాల సమస్యలు ఉన్నట్టుగా సమాచారం ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు కదా. అవి కూడా మరి దయచేసి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు గతంలో ఇప్పుడే చెప్పినట్టుగా కలెక్టర్లకు కూడా అప్పట్లో కీ ఇవ్వడం వల్ల వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు తీసుకున్నటువంటి మరి వారి చేతికి అధికారులు ఉండడం వల్ల చాలా ముఖ్యంగా విలువైనటువంటి హక్కు ఈ ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ లాంటి, హైదరాబాద్ లాంటి జిల్లాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములలో వారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు, ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఏ రకంగా భూముల రికార్డును మార్చారో అవన్నీ తెలుసుకోవడానికి కూడా మరి మీరు ఏదన్నా మరి ఫోరెన్సిక్ ఆలోచన ఏమైనా చేస్తూ ఉన్నారా, మరి దానికి మీరు ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారో మరి. ఎందుకంటే అధ్యక్ష, ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారానే ఏ కంప్యూటర్ ఐడి ద్వారా ఏ నెట్వర్క్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి హక్కులు మార్చారో, రెవెన్యూ ఉద్యోగులు బయోమెట్రిక్ ఆధారంగా పనిచేసే పోర్టల్ను ఎవరు ఎప్పుడు తెరిచారో తెలుస్తుంది. కాబట్టి మరి ఈ ఎక్స్పర్ట్స్ని మరి ఈ ప్రభుత్వం ఎందుకని నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయడం లేదు, ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించడం లేదు, తక్షణమే తెలియజేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ వలన, ఆ సాఫ్ట్వేర్ వలన ఏ కలెక్టర్ గారు ఎప్పుడు ఆ సిస్టమ్ని ఆపరేట్ చేశారు, ఎప్పుడు యాక్సెస్ ఇచ్చిందో తద్వారా తెలవడం వల్ల ఏ రికార్డు ఎప్పుడు మరి మాయ చేశారు, ఎప్పుడు చేంజ్ చేశారో తెలిసే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా మీరు చేస్తారా, అటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా, మరి ఉంటే ఎప్పటిలో గల చేస్తారో కూడా దయచేసి మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదే మాదిరిగా నిజంగా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి 2 లక్షల కోట్ల కుంభకోణం నిజమైతే, గత ప్రభుత్వం చేసినటువంటి మరి ఇంత పెద్ద అరాచకం మీరు పదే పదే చెప్తున్నటువంటి లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైనటువంటి వాస్తవం అయితే మరి ఎందుకోసం అని చెప్పి మీరు సిబిఐకి ఇవ్వడం లేదు. మరి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సిబిఐకి ఇది ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.